భారత్ కోసం గేట్లు తెరిచిన ఇరాన్, అమెరికాకు దిమ్మ తిరిగే షాక్. హర్మజ్ గేట్లు తెరిచిన ఇరాన్ భారత్ను ఎందుకు ఎంచుకుంది, దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. హర్మజ్ జలసంధి ప్రాముఖ్యత ఏమిటి, ప్రస్తుత పరిస్థితులు, ఇరాన్ వ్యూహం ఏంటి, భారత్తో సంబంధాలు, ప్రయోజనాలు వివరంగా తెలుసుకుందాం. అసలు రహస్యం ఏంటి, భౌగోళిక రాజకీయాలు ఏంటి, ప్రపంచ చమురు వాణిజ్యానికి వెన్నుముక్క వంటి స్టేట్ ఆఫ్ హర్మజ్ మూతపడితే ఏమవుతుందో తెలుసా? పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి, నిత్యావసరాలు భారం అవుతాయి. కానీ ఇజ్రాయెల్ అమెరికాతో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఇరాన్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. శత్రువులకు చెక్ పెడుతూ భారత్ వంటి దేశాలకు రెడ్ కార్పెట్ పరిచింది. అసలు ఇరాన్ వ్యూహం ఏంటి, ఈ గేట్లు తెరవడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి, ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ప్రపంచం ఆందోళన బాట పట్టింది. ప్రపంచ చమురు వాణిజ్యంలో 20% ఈ జలసంధి ద్వారానే మనకు క్రూడ్ ఆయిల్ వస్తూ ఉంటుంది. గల్ఫ్ దేశాల నుంచి భారత్, చైనా, జపాన్ వంటి దేశాలకు వెళ్ళే ప్రతి ఆయిల్ ట్యాంకర్ ఇక్కడి నుంచే రావాల్సి ఉంటుంది. ఇరాన్ దీన్ని మూసివేస్తే గ్లోబల్ ఎకానమీ కుప్పకూలే అవకాశం ఉంటుంది. చమురు, గ్యాస్ మాత్రమే కాదు, వ్యవసాయానికి కీలకమైన ఎరువుల సరఫరాలు నిలిచిపోయి ఆహార సంక్షోభం ఏర్పడే పరిస్థితి ఏర్పడుతుందంటూ యుఎన్ హెచ్చరిస్తుంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరడంతో ప్రపంచం మొత్తం ఊపిరి బిగపట్టి చూస్తుంది. దానికి కారణం ఈ స్టేట్ ఆఫ్ హర్మజ్. ప్రపంచవ్యాప్తంగా జరిగే చమురు వాణిజ్యంలో 20% ఇక్కడి నుంచే జరుగుతూ ఉంటుంది. గల్ఫ్ దేశాల నుంచి భారత్, చైనా, జపాన్ వంటి దేశాలకు వెళ్ళే ప్రతి ఆయిల్ ట్యాంకర్ ఇక్కడి నుంచే వెళ్లాల్సి ఉంటుంది. ఇరాన్ దీన్ని మూసివేస్తే గ్లోబల్ ఎకానమీ కుప్పకూలిపోతుంది. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనీ గుటెరస్ హెచ్చరించినట్లుగా చమురు, గ్యాస్ మాత్రమే కాదు, వ్యవసాయానికి కీలకమైన ఎరువుల సరఫరా కూడా నిలిచిపోయి ఆహార సంక్షోభం వచ్చే పరిస్థితి ఏర్పడింది. హర్మజ్ జలసంధిపై ఇరాన్ కీలక నిర్ణయం ఎందుకు తీసుకుంది? ఫ్రెండ్లీ నేషన్స్, మిత్ర దేశాలకు భారత్, చైనా, రష్యా, ఇరాక్లకు ఎందుకు వెళ్లే అవకాశం ఇస్తుంది? శత్రు దేశాలకు అమెరికా కాక ఇజ్రాయెల్ నౌకలకు ప్రవేశం లేదు అంటూ ఎందుకు ప్రకటిస్తుంది? మిత్ర దేశాలకు హర్మజ్ జలసంధి తెరిచే ఉంటుంది అంటూ అర్బాస్ అరాగ్చి వెల్లడించారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి ఒక కీలక ప్రకటన చేశారు. మిత్ర దేశాలకు హర్మజ్ జలసంధి తెరిచే ఉంటుంది అని స్పష్టం చేశారు. ఇందులో భారత్, చైనా, రష్యా మరియు ఇరాక్ వంటి దేశాల పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంటే అమెరికా, ఇజ్రాయెల్ వంటి శత్రు దేశాల నౌకలకు కాకుండా తన మిత్ర దేశాలకు మాత్రమే ఇరాన్ ఈ దారిని సుగమం చేసినట్టుగా వెల్లడించారు. అయితే ఇక్కడే ఒక మెలిక ఉంది. ఈ జలసంధి గుండా వెళ్లే నౌకలు ఇరాన్ డిఫెన్స్ కౌన్సిల్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది మరియు ఇరాన్పై దాడులకు సహకరించకూడదు అంటూ వెల్లడించారు. భారతదేశానికి హర్మజ్ జలసంధి ఒక లైఫ్ లైన్ లాంటిదంటూ ప్రభుత్వాలు వెల్లడిస్తున్నాయి. మనం వాడే చమురులో అత్యధిక భాగం సౌదీ అరేబియా, ఇరాక్ మరియు యుఏఈ నుంచే వస్తూ ఉంటుంది. ఇవన్నీ హర్మజ్ జలసంధి ద్వారానే భారతదేశానికి చేరుకుంటాయి. ఇదే అసలైన పాయింట్. ఒకవేళ ఇరాన్ ఈ దారిని పూర్తిగా మూసేస్తే ఆఫ్రికా చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది. ఇప్పటికీ ఎరువుల కొరతతో ఇబ్బంది పడుతున్న రైతులకు ఇరాన్ హక్కుకు తీసుకున్న ఈ నిర్ణయం పెద్ద ఊరటనివ్వనుంది. భారత్ తన దౌత్య నీతితో అటు అమెరికాతోనూ ఇటు ఇరాన్తోనూ సత్సంబంధాలు కొనసాగించడం వల్లే ఈ ఫ్రెండ్లీ ట్యాగ్ లభించింది. భారతదేశానికి ఇది లైఫ్ లైన్ లాంటిదంటూ మనం వాడే చమురులో అత్యధిక భాగం సౌదీ అరేబియా, ఇరాన్ మరియు యుఏఈ నుంచే వస్తూ ఉంటుంది. ఇవన్నీ హర్మజ్ జలసంధి ద్వారానే భారతదేశానికి చేరుకుంటాయి. ఒకవేళ ఇరాన్ ఈ దారిని పూర్తిగా మూసివేస్తే ఆఫ్రికా చుట్టూ తిరిగి రావడానికి రవాణా ఖర్చులు పెరిగి మన దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోతుంది. ఇప్పటికే ఎరువుల కొరతతో ఇబ్బంది పడుతున్న రైతులకు ఇరాన్ తీసుకున్న ఈ నిర్ణయం పెద్ద ఊరటనివ్వనుంది. భారత్ తన దౌత్య నీతితో అటు అమెరికాతోనూ ఇటు ఇరాన్తోనూ సత్సంబంధాలు కొనసాగించడం వల్లే ఈ ఫ్రెండ్లీ ట్యాగ్ లభించింది. చంబహార్ పోర్టు ఒప్పందం ఇందుకు ఒక నిదర్శనంగా మారింది.
ఇరాన్ వ్యూహం ఏంటి? అంతర్జాతీయ రాజకీయాలు చమురు సరఫరా ఎలా ఆగిపోయింది? ఇది కేవలం వ్యాపారం కాదు, ఇదొక పెద్ద రాజకీయ వ్యూహం. అమెరికా ఆంక్షల లక్ష్యం. ఆంక్షల ద్వారా ఇరాన్ను ఒంటరి చేయాలని అమెరికా చూస్తుంది. ఇరాన్ మిత్ర దేశాల వైపు మొగ్గు చూపుతుంది. భారత్, చైనా, రష్యాలను తన వైపు తిప్పుకుంటుంది. అమెరికా డైలమా. నౌకా జోక్యం, మిత్ర దేశాల సరఫరాకు ఆటంకం వాటిల్లింది. విభిన్న దృక్పథాలు. భారత్ వాదన ఈ దారి అందరిది అంటూ, ఇరాన్ వాదన భద్రత కోసమే నియంత్రణలు అంటూ వాదిస్తుంది. భారత్ పాత్ర ఎలా ఉంది? చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇరాన్ తీసుకున్న ఈ పని కేవలం వ్యాపారం కాదు, ఇదొక పెద్ద రాజకీయ వ్యూహం. అమెరికా ఆంక్షల ద్వారా ఇరాన్ను ఒంటరి చేయాలని చూస్తుంటే, ఇరాన్ మాత్రం భారత్, చైనా, రష్యా వంటి పెద్ద దేశాలను తన వైపు తిప్పుకుంటుంది. ఒకవేళ అమెరికా నౌకాదళం ఇక్కడి జోక్యం చేసుకుంటే అది ఈ మిత్ర దేశాల సరఫరాలకు ఆటంకం కలిగించుకుంటుంది. అంటే ఇరాన్ తన శత్రువులను ఒక డైలమాలో పడేసింది. ఇదే సమయంలో అంతర్జాతీయ చట్టాల ప్రకారం ఈ దారి అందరికీ సొంతమని భారత్ అంటుంది. ఇరాన్ మాత్రం తన భద్రత కోసమే ఈ నియంత్రణలు అంటూ వెల్లడిస్తుంది. ఈ పోరులో భారత్ చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది. హర్మజ్ జలసంధిలో ఇరాన్ ఎత్తుగడ. ముఖ్యాంశాలు. ప్రపంచ రాజకీయాల్లో మార్పులు రానున్నాయా? చమురు సరఫరాపై ప్రభావం తగ్గుతాయా? యుద్ధ ఉద్రిక్తతలు పెరగనున్నాయా? మొత్తానికి హర్మజ్ జలసంధితో ఇరాన్ వేసిన ఈ ఎత్తుగడ ప్రపంచ రాజకీయాలను మార్చేలా ఉంది. చమురు ధరలు తగ్గుతాయా లేదా యుద్ధం మరింత ముదురుతుందా అన్నది వేచి చూడాలి. ఈ పరిణామాలపై మీ అభిప్రాయం ఏమిటి? కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.